సో, హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగు గ్లోబల్ సినారియోస్ ఎలా ఉన్నాయో మీరు ఒకటి ఒకటి అర్థం చేసుకోండి. గ్లోబల్ సెంటిమెంట్లు ఎలా ఉన్నాయి? గ్లోబల్ సినారియోస్ ఎలా ఉన్నాయి? దాన్ని బట్టి మిగతాది కూడా మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఫస్ట్ గ్లోబల్ సినారియోస్ చూస్తే వార్ రిలేటెడ్ ఇంకా సిట్యుయేషన్స్ సెటరేట్ అవ్వలేదు. అది ఇంకా కొద్దిగా ఇష్యూ ఉంది. ఇప్పుడు ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయో 85% క్రూడ్ ఆయిల్ మనం ఇరాన్ నుంచి మనం తెచ్చుకుంటాం. సో, అది కొద్దిగా ఇప్పుడుంది, నడుస్తుంది. చూడాలి అది వచ్చే రోజుల్లో ఏమవుతదో. ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి, తగ్గుతాయి. ఇంకా ఇది ప్రాపర్‌గా సెట్ అవ్వలేదు. ఓకే. ట్రంప్ ఏం చేశారు? ట్రంప్ ట్వీట్ చేశారు. ఏంటది? నెగోషియేషన్‌కి ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి నెగోషియేషన్ ఉంటది. మీరు రండి మాట్లాడదాం. లేదా టారిఫ్‌లు పెంచేస్తాం. గ్లోబల్ గ్లోబల్ టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇంకా బోలెడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వార్ ఆగి సెటరేట్ అయితే ఇంకా బెటర్. కంప్లీట్‌గా ఆగిపోతే బెటర్. ఓకే. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు కూడా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ టెన్షన్సే. గోల్డ్, సిల్వర్ అంటారా? గోల్డ్ ఇప్పుడు ప్రెజెంట్ పెరుగుతుంది. ఇగో ఇక్కడ షార్ప్ రైజ్ ఇన్ గోల్డ్ యూజింగ్ అంటే ఇట్ ఫియర్ మార్కెటు టెన్షన్స్ వల్ల గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. గోల్డ్ ఒక కరెక్షన్ రావాలి. అండ్ బిట్‌కాయిన్ కూడా మంచి పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఓకే. అండ్ మీరు చూస్తే యూఎస్ మార్కెట్‌లో గూడా ఎస్ఎంపీ 500 గాని, నాస్డాక్ గాని, డౌ జోన్స్ గాని ఇవి ఓపెన్ అవ్వడం నెగెటివ్ ఓపెన్ అయ్యాయి. బట్ మార్కెట్ ఫ్రైడే మార్కెట్ పాజిటివ్ వల్ల నిఫ్టీ పాజిటివ్ గూడా క్లోజ్ అయింది. సో, అది రేపు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. వన్ బై వన్ మిగతావన్నీ చూద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటాలోకొస్తే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు అండ్ డిఎస్ బై చేశారు. ఎఫ్ఐ సెల్లింగ్ కన్నా డిఎస్ బయింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇప్పుడు. మీరు చూస్తే 1000 1900 1000, 2000, 4000 కదా! ఈళ్ళు బయింగ్ చూడండి 6000, 3000 ఇక్కడ 2000 అంటే ఇక్కడ 4000, 1000 అంటే 5000 సో, డబల్‌గా త్రిబుల్ బై చేస్తున్నారు డిఐస్ విచ్ ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓవరాల్‌గా గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? ఈ మంత్‌లో చూడండి. హాలిడేస్ ప్రెజెంటు సారీ న్యూస్‌లు 17థ్‌కి ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ 17థ్‌కి ఉంది. మధ్యలో ఇంకేం లేవు. ఇంపార్టెంట్ గ్లోబల్ న్యూస్‌లు. హాలిడేస్ ఏమైనా ఉన్నాయా చూడండి. హాలిడేసు జూన్ 26 మొహరం. చాలా టైం ఉంది ఇంకా. ఓకే. మధ్యలో ఇంపార్టెంట్ హాలిడేస్ గాని ఏం లేవు. స్టాక్ తాలూకు రిజల్ట్‌లు ఏమైనా ఉన్నాయంటే యెస్. చూడండి. ప్రెజెంట్ ఈరోజు డేట్ 14. 14, 12 అయిపోయింది. 19థ్‌కి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్ డివిడెంట్‌లున్నాయి 3. 23కి ఇవున్నాయి డివిడెంట్‌లు. రిజల్ట్‌లయితే స్టాక్ తాలూకు రిజల్ట్ 20 ఇది ఉంది. ఒక 2 రిజల్ట్ ఉన్నది. మిగతావన్నీ డివిడెంట్‌లే ప్రెజెంట్ డివిడెంట్‌లో అవుతున్నాయి. ఓకే. గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగు మీరు గిఫ్ట్ నిఫ్టీని అర్థం చేసుకోండి. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇంకా పైనే హాల్ట్ అవుతుంది. రేపు బాగా చూడండి. రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ నిఫ్టీకి. ఓకే. రేపు మార్నింగు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఒక్క నిమిషం. యెస్. రేపు మార్నింగు గిఫ్ట్ నిఫ్టీ 23,728 ఆర్ 23,591 దీని కింద గాని గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగు ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంలో మన ఇండియన్ మార్కెట్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 9:15కి. బట్ మీరు గిఫ్ట్ నిఫ్టీని 7:30 నుంచి 8:30 ఈ టైం 8-8:30 ఈ టైంకి చూడండి. 7:30 నుంచి 8కి చూడండి లేదా 8-8:30 చూడండి. మన మార్కెట్ ఓపెన్ అయ్యే గంట ముందు, గంటన్నర ముందు. ఇఫ్ 23,591 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే గిఫ్ట్ నిఫ్టీ మన గ్యాప్ డౌన్ కనబడుతది. స్మాల్ గ్యాప్ డౌనే కనబడిద్ది. నాట్ బిగ్. అంటే పెద్ద కాదు. స్మాల్ ఒక డీసెంట్ గ్యాప్ డౌన్ కనబడిద్ది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయింది కదా! ఆల్‌మోస్ట్ ఇక్కడ కనబడిద్ది. అదే ఒకవేళ 23,728 పైన గాని ట్రేడ్ అయిందంటే మీకు గ్యాప్ అప్ కనబడిద్ది మన మార్కెట్. గుర్తుపెట్టుకోండి. ఏం కనబడిద్ది? గ్యాప్ అప్. 23,728 పైన. ఇది గిఫ్ట్ నిఫ్టీ. నేను మళ్ళీ చెప్తున్నా గిఫ్ట్ నిఫ్టీ కోసం ఇది. ఇప్పుడు మనం నిఫ్టీకెళ్దాం. నిఫ్టీకొచ్చేసరికి మంచి మొమెంటం నిఫ్టీ ఏదైతే వరస్ట్ రేంజ్ ఉందో ఆ రేంజ్ ఫైనల్లీ ఒక మంచి బ్రేక్ అయితే చేసింది. దానికి నేను హ్యాపీ ఫస్ట్ థింగు. గత వారం, 2 వారాలు బట్టి ఎక్కడైతే ఆహ్, మార్కెట్ ఒకే రేంజ్‌లో ఇరుక్కుపోయిందో అక్కడ. ఓకే. అండ్ చాలామంది ఇప్పుడు కామన్‌గా నాకు అడిగేది, "సార్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు ఎలా గీయాలో కొంతమందికి అంటే మాకు రావట్లేదని." అందరికీ అనట్లేదండి. చాలామందికొచ్చు. బిగినర్ లెవెల్‌లో ఉన్నోళ్ళకి చాలామందికి తెలియట్లేదు. కామెంట్స్ పెడుతుంటారు, మెసేజ్‌లు పెడుతుంటారు. సింపుల్ అండి.
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా మీరు 5 మినిట్స్, 3 మినిట్స్, 15 మినిట్స్, 30 ఇట్లా ఈ తక్కువ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మీకు మల్టిపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు కనబడతాయి. మీరెప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోకి రండి. ఇప్పుడు 45, 30, 45, 1 అవర్ ఇట్లా వచ్చారనుకో బెటర్. మీకు బాగా కనబడతాయన్నమాట. నేను ఇప్పుడు చూడండి 45లో నీకెక్కడెక్కడ మార్కెట్ టర్న్ అయిందో అదే సపోర్ట్, అదే రెసిస్టెన్స్. టర్నింగ్ అంటే చాలామంది మళ్ళీ అది డౌటే. టర్నింగ్ అంటే చూడండి మార్కెట్ ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పడిందా? ఇక్కడ టర్న్ అయింది కదా! కంప్లీట్‌గా ఇక్కడ పడింది. పడుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక టర్న్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడింది. ఇక్కడ ఒక టర్న్ అయింది. ఇక్కడ ఒక టర్న్ అయింది. టర్నింగ్ అంటే ఇక్కడ నుంచి కింద పడ్డం. చూడు ఈ లెవెల్‌లో టర్న్ అయ్యి పైకెళ్ళింది. ఇక్కడ నుంచి టర్న్ అయ్యి కింద పడింది. ఈ స్వింగ్‌లు పట్టుకోండి సార్. ఇవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లు. నేనైతే ఆ టర్నింగ్స్ పట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ మై సపోర్ట్ రెసిస్టెన్స్‌లు. ఇప్పుడు ఎలా పెడుతున్నానో మీకు అది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఈ లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ పెడుతున్నాను నేను. ఈ లెవెల్ ఎందుకు అంటే ప్రీవియస్ ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మీకు గుర్తుందా? ఇగో మార్కెట్ కిందకొచ్చింది. ఒకసారి టచ్ చేసి కిందకొచ్చింది. రోజంతా అక్కడే హాల్ట్ అయిపోయి నెక్స్ట్ డే గ్యాప్ డౌన్. దాని తర్వాత మార్కెట్ ఆ లెవెల్ టచ్ కూడా చేయలేదు. మార్కెట్ కిందకొచ్చేసింది. ఒకసారి మళ్ళీ రీసెంట్ టైమ్‌లోనే నిన్న మార్కెట్ ఫ్రైడే కూడా ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకొచ్చి దెన్ బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళింది. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏం కనబడుతుందంటే ఇది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయింది. సపోర్ట్ మీరు చూస్తే ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్. కిందకి ఇక్కడికి రండి. ఇది ఒక మంచి సపోర్ట్. నేను గ్రీన్ కలర్‌లో పెడుతున్నాను. ఓకే. సో, ఈ లెవెల్. హ్మ్. ఇది. ఇదొక సపోర్ట్. ఇదొక రెసిస్టెన్స్. ఓకే. అదొక సపోర్ట్. ఇదొక రెసిస్టెన్స్. పైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉందా అంటే యెస్. ఇక్కడ నుంచి మీరు దీన్ని క్లోన్ చేస్తే ఇక్కడుంది రెసిస్టెన్స్. బాగా దూరం. ఇది 45 మినిట్స్‌లో మీరు 1 అవర్‌లోకెళ్ళినా మీకు క్లారిటీ వస్తది. ఈ లెవెల్. ఇగో ఇక్కడ చూడండి. ప్రీవియస్ ఇక్కడ హై ఉందా? ఈ లెవెల్. ఈ లెవెల్ ఈజ్ ఎ రెసిస్టెన్స్. అంతే. ఇప్పుడు మీరేం జేస్తారు? 45 1 అవర్‌లో నేను లెవెల్స్ పెట్టుకున్నాను కదా! ఎక్కడెక్కడ మార్కెట్ రివర్స్ అయింది, ఎక్కడెక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందో 15 మినిట్స్‌లోకి వచ్చేసేయండి. డన్ అయిపోయింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జేస్తారు? ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లోస్ మార్క్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఒక లెవెల్‌తో మార్క్ చేయండి సరిపోద్ది. ఇది ఒక బ్లాక్ కలర్ లైన్ పెడుతున్నాను. ఇదొక సపోర్టు. ప్రీవియస్ ఇదొక రెసిస్టెన్స్ సపోర్టు. అంతే. మిగతా లెవెల్స్ ఇవే. ఓకే. సో, నిఫ్టీ బాగా వినండి. నిఫ్టీ ఓపెన్ అవ్వడం ఒకవేళ రేపు ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయితే 23,800 ఇక్కడ కనబడుతుందా? 800 దగ్గర ఓపెన్ అయినా ఆర్ దీనికి అబోవ్ ఓపెన్ అయినా మీరు బై సైడ్‌కి ఉండొద్దు. బై సైడ్ ఉండొద్దు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఓపెన్ అవ్వడం వెంటనే బై సైడ్ కాదు. ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని దెన్ మార్కెట్ ఎళ్తది. గ్యాప్ అప్ ఏమైంది? హాల్ట్ దెన్ మార్కెట్ ఎళ్ళింది. అంతే తప్ప ఓపెన్ అయ్యి వెంటనే పైకెళ్ళిందంటే రివర్స్ అవుద్దది. గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అయిన వెంటనే పైకెళ్తే మార్కెట్ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోండి. ఇన్ని రోజులయింది. ఇప్పటికి ఇంక మార్కెట్ స్ట్రక్చర్ అర్థం అవ్వకపోతే మరి ఇంక మీకు కష్టం. ఇక్కడ చూడండి. ఏం ఏం జరుగుతది మార్కెట్ ఎప్పుడైనా. ఆహ్, ఇక్కడ మీకు ప్రీవియస్ మార్కెట్‌లు చూపిస్తున్నాను. సో, దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేయాలి. ఇగో ఇక్కడ చూడండి. మార్కెట్ ఓపెన్ అవ్వడం కింద పడింది, పైకెళ్ళింది ఆ రోజు. కింద పడింది, పైకెళ్ళింది. అదే ఫస్టే పైకెళ్తే డే ఎండ్‌కొచ్చేసరికి కింద పడతది. అర్థం జేసుకోండి. కింద పడితే పైకెళ్ళడానికి చూస్తది డే ఎండ్‌కి. ఓకే. వెరీ రేర్ ఇగో చూడండి. 4 ట్రేడ్‌లో ఒక ట్రేడ్ పైకెళ్ళి వాల్ట్ దెన్ పైకెళ్ళింది. సో, ఎప్పుడైనా మార్కెట్‌లో ఎలా బిహేవ్ చ చ ఇది ఒక నార్మల్ ఒక సిమిలర్ ప్యాటర్న్. మార్నింగ్ ఓపెన్ అవ్వడం పైకెళ్ళిందంటే ఇంకా రోజు తర్వాత ఒక 10:30, 11 తర్వాత ఏం చేయాలనుకుంటుంది మార్కెట్ ఫాల్ అవుతది. సో, ఫాల్ అవ్వాలంటే ముందు పైకెళ్తది. కొద్దిగా పడతది. అదే పైకెళ్ళాలనుకో కొద్దిగా కిందకొస్తది. తర్వాత పైకెళ్తది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది నార్మల్ ఒక ప్యాటర్న్ అదంతే మార్కెట్‌కి. సో, బేసిక్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ అది. పాయింట్ ఏంటి మీరు ఓపెన్ అవ్వగానే మార్కెట్ రేపు 23,800 దగ్గర ఈ జోన్ దగ్గర ఓపెన్ అయితే ఇది ఒక రెసిస్టెన్స్. ఓపెన్ అవ్వగానే డౌన్ సైడ్ ప్లాన్ చేయకండి. ఇఫ్ ఓపెన్ అవ్వగానే అప్ సైడ్‌కి ప్లాన్ చేయొద్దు. అప్ సైడ్‌కి ప్లాన్ చేయొద్దు. ఇక్కడ ఓపెన్ అవ్వగానే కొద్దిగా వెయిట్ చేయండి. ఒక మంచి డౌన్ సైడ్ వచ్చి ఇఫ్ మార్కెట్ ఆ హై బ్రేక్ అవుతది. చూడండి ఇక్కడ ఈ హై బ్రేక్ అయిందా? మార్కెట్ కిందకొచ్చి రోజంతా అట్లా హై బ్రేక్ అయినప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ హై బ్రేక్ అవ్వట్లేదు హై బ్రేక్ అవ్వలేదు. బట్ మార్కెట్ ఇక్కడ నుంచే రిజెక్షన్ తీసుకుంటుంది అంటే మాత్రం యూ కెన్ హ్యాపీలీ ట్రేడ్. 23,800
ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకొచ్చినప్పుడు వెయిట్ చేయండి. తిరిగి అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం. లేదు సేమ్ కొద్దిగా పైకెళ్ళి దెన్ మార్కెట్ కిందకొస్తే ఎప్పుడైతే లో బ్రేక్ అవుతదో అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దాం. అంతే. 23,000 దగ్గర వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. ఓకే. ఇంపార్టెంట్ లెవెల్ అది. గుర్తుపెట్టుకోండి. దానికన్నా బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఏంటన్న పరిస్థితి. బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎప్పుడు ఏం చెప్తాను? వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది అన్నది మీరు చూడాలి. ప్రైస్ యాక్షన్ చూడాలి. అంటే లైక్ హైయర్ హై చేస్తుందా? లోవర్ లో చేస్తుందా? లేదా అక్కడక్కడ సైడ్‌వేస్ మార్కెట్‌లో ఉందా? ఏమన్నది మనం చూసి ట్రేడ్ చేయాలి తప్ప అక్కడ మనకు ఆప్షన్ లేదు. ఓకే. ఇంకొక విషయం. ఒకవేళ మార్కెట్ ఇదేది కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి? ఇఫ్ మార్కెట్ ఓపెన్ 23,500 దగ్గర ఇక్కడ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్ ఏందో జరిగిద్ది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా కిందకొచ్చి వెంటనే పైకెళ్ళిపోవడం చూస్తది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో ఆళ్ళంత ఈజీగా వాళ్ళ పొజిషన్స్ వదలరు. సో, ఏమవుతదంటే మార్కెట్ పైకెళ్ళడానికి చూస్తది. సో, 23,500 కిందకి ఇట్లా కిందకొచ్చి పైకెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. 23,500 జోన్ దగ్గర మార్కెట్ ఏం చేయాలంటే ఇగో సేమ్ ఇలా కిందకొచ్చి ఇట్లా పైకెళ్ళాలి. ఇలా వచ్చి ఇట్లా ఎళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తా. లేకపోతే లేదు. డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకెళ్తే నాకు ఇంట్రెస్ట్ లేదది. ఎందుకంటే అది సస్టైన్డ్ అవ్వదు ఆ మార్కెట్. అర్థమైందా నేనేం చెప్తున్నానో? సో, అందుకే ఇంట్రెస్ట్ లేదు అంటున్నాను నేను. అండ్ నెక్స్టు ఒకవేళ మార్కెట్ ఇదేది కాకుండా ఇంకా సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి లైక్ ఇక్కడెక్కడైనా లైక్ 23,311 ఈ ఇక్కడ కాకుండా ఇంకా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే ఏం చేయాలంటే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ పడిందంటే ఆల్మోస్ట్ 23,600 నుంచి 23,300 అంటే 300 పాయింట్స్ పడిపోయింది. సో, కొద్దిగా పెద్దదే 300, 350 పాయింట్స్ పడిందంటే అప్పుడు మనం ఇక్కడ 23,100 దగ్గర ఏదైతే సపోర్ట్ ఉందో, లాస్ట్ టైమ్ ఇక్కడ పైకి ఇన్ని సార్లు తీసుకెళ్ళిందో, మరి సపోర్ట్ ఉంటదా? ఇక్కడ నుంచి ఈళ్ళెళ్ళిపోతారో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకొస్తదో, లేదా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్తదా అనేది చూసి ట్రేడ్ చేయాలి. 300 పాయింట్స్ ఓపెన్ అయిపోయిందంటే మార్కెట్‌లో నెగెటివ్ న్యూస్ బాగా ఉంది. మార్కెట్ దాన్ని రియాక్ట్ అవుతది, అవ్వదు అనేది మనం చూడాలి. బట్ ఇలాంటి దగ్గర ఓపెన్ అయితే వెంటనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే మార్కెట్ అప్ సైడ్‌కి రావడానికి చూస్తది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ బయ్యర్ ఉన్నాడు కదా! బయ్యరు డబ్బులు ఇరుక్కుపోతాయి. వాడు వదలడు. వెంటనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ పైకి తీసుకొచ్చేస్తాడు. ఫస్ట్ ఒక 2, 3 క్యాండిల్స్‌లోనే మార్కెట్ ఆల్మోస్ట్ రేంజ్‌కొచ్చేస్తది. ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడి వరకు. ఇక్కడి వరకొచ్చి దాని తర్వాత పొజిషన్స్ మేనేజ్ చేస్తారాళ్ళు. పడాలంటే అప్పుడు పడతది గానీ, ఓపెన్ అవ్వడం ఒక గ్యాప్ అప్‌లా కనబడిద్ది. ఓకే. సో, ప్రెజెంట్ అయితే వ్యూ ఇది. గ్యాప్ అప్. అదే ఫ్లాటెడ్ మార్కెట్ గ్యాప్ డౌన్ చెప్పా. ఫ్లాటెడ్ మార్కెట్ కిందకొస్తే 23,500 కింద డౌను. ఓకే. పైకెళ్తే మాత్రం 23,700 పైన అప్పు. ఓకే. ఫ్లాట్ ఎడితేనే ఇది. ఫ్లాట్ ఎడితే 23,700 పైన అప్పు. 23,500 కింద డౌను. ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చాకే. ఓకే. ఒక 30 మినిట్స్ కానీ కన్ఫర్మేషన్ వస్తే వి విల్ డూ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే సెన్సెక్స్‌లో కూడా ఏం తేడా ఉంది చెప్పండి మీకు? మీకు ఎక్కడైనా తేడా కనబడుతుందా? ఇగో ఇది సెన్సెక్స్ లెవెల్. ఇది ఈ లెవెల్ సపోర్టు. మంచి సపోర్టు. పైన ఇగో ఇదొక రెసిస్టెన్సు. ఇదొక మంచి రెసిస్టెన్స్ ఇది. ఇది బ్రేక్ అయింది. ఆ పైన ఇగో ఇప్పుడు ఇదొక రెసిస్టెన్స్ సెన్సెక్స్. సెన్సెక్స్ కొద్దిగా బావుంది అనడానికి కారణం ఇదే. ఆ పైన ఇదొక రెసిస్టెన్స్. కొద్దిగా ప్రాపర్‌గా ఉంది. నిఫ్టీలో ఆ ప్రాపర్‌నెస్ లేదు గానీ సెన్సెక్స్‌లో అదుంది. ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే సరిపోద్ది. ఇగో ఇక్కడ చూడండి. మనకు లెవెల్స్ కూడా బావున్నాయి సెన్సెక్స్‌లో. సో, సింపుల్ 74,750 ఇదొక లెవెలు. 74,750 ఓకే. 74,750 అలాగే 75,750 74,750 75,750 76,500 కిందేమో 73,500 ఇవి లెవెల్స్. ఇది సపోర్టు. ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ కాస్త బ్రేక్ అయ్యి సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది. అండ్ పైన ఇదొక రెసిస్టెన్స్. ఆ పైన ఇదొక రెసిస్టెన్స్. ఓకే. ఇది రెసిస్టెన్స్ బ్రేకే సపోర్ట్ వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి. ఇది రెసిస్టెన్స్ బ్రేకే సపోర్ట్ కింద కన్వర్ట్ అయింది. 73,750 ఎందుకంటే మార్కెట్ అప్ ఎళ్ళింది.
ఫ్లాటెడ్ మార్కెట్ కిందకొస్తే నేను 74, 750 కింద మాత్రమే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడండి మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్ నుంచి కదా బ్రేకౌట్ ఇచ్చుకుంటూ ఎళ్ళింది. సో, దీని కిందే సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. సో, దీని కింద మాత్రమే నేను సెల్ చేస్తా. డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే. ఫ్లాటెడ్ కిందకెళ్తే. ఫ్లాటెడ్ గాని అప్ సైడ్ ఎళ్తే 75, 750 పైన 75, 750 ఓకే. 75, 750 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇది మంచి అప్ సైడ్ ట్రేడ్ అయ్యిద్ది. అలాగే 76, 500 పైన కూడా అప్ సైడ్‌కే ప్లాన్ చేస్తాను. ఓకే. ఇది ఫ్లాటెడ్‌దే. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ ఎడకుండా మీకు ఇగో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టే ఒక్క నిమిషం. ఓకే. నేను చెప్పినట్టే ఇక్కడ ఇడితే ఏంటి పరిస్థితి అంటే ఇది 75, 750 ఓకే. ఫ్లాట్ ఎడితే నేను చెప్పాను అప్ సైడ్ దీనిపైన అప్ సైడు. ఓకే. దీని కింద డౌన్ సైడ్ 74, 750 కింద డౌను. దీనిపైన అప్. ఆ గ్యాప్ అప్ ఇడితే ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఇడి మార్కెట్ 76, 500 దగ్గర ఓకే. 76, 500 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ కిందకొస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అంటే యెస్. ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ స్మాల్ ట్రేడే ప్లాన్ చేయాలి. ఎందుకంటే ట్రెండ్ అప్ కాబట్టి ఇలా కొద్దిగా కిందకొచ్చి హాల్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళిపోద్ది. సో, ఇట్లా. సో, నేను ఈ హై బ్రేక్ అయితే అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. ఇట్లా వచ్చి కొద్దిగా కిందకొచ్చి హై బ్రేక్ అయితే అప్ సైడ్‌కి అట్లా హై బ్రేక్ అయితే అప్ సైడ్‌కి ప్లాన్ చేస్తా. బట్ డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ స్మాల్ ట్రేడ్ అయ్యుండాలి. గ్యాప్ అప్. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ లైక్ 77,000 దాటి ఓపెన్ అయితే ఇంగో ఇక్కడ ఉంది చూడండి. ఈ 77 లెవెల్ దాటి ఇంకా ఎక్కడో ఓపెన్ అయితే మాత్రం వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి మనం ట్రేడ్ చేసుకోవడమే. ఓకే. ఈ లెవెల్ దాటి ఇగో ఈ 77,000 దాటి ఎక్కడ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. బాగా ఎక్కువ వెళ్ళిపోయింది దూరంగా. ఒక్కవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 74,750 కింద గాని ఓపెన్ అయిందనుకో దెన్ డెఫినిట్‌గా నేను ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రాగానే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తాను. బట్ బాగా వినండి. డౌన్ సైడ్ కన్నా ముందు కొంసేపు వెయిట్ చేయండి. వెంటనే ట్రేడ్ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ బయర్ ఉన్నాడు కదా! దీని కిందకి రాగానే ఒక 5, 10 నిమిషాలో లేక ఒక 20 నిమిషాలు ఆగితే ఒకవేళ నిజంగా మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే అది నీకు కనబడిద్ది. కనబడిద్దంటే లైక్ ఫాస్ట్‌గా డేలో బ్రేక్ అయిపోయి క్యాండిల్స్ ఎళ్ళిపోతుంటాయి. ఓకే. అదే ఒకవేళ ట్రాప్ అనుకో ఫస్ట్ ఒక క్యాండిల్ కిందకి రాగానే నెక్స్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ గాని, థర్డ్ క్యాండిల్‌లో మళ్ళీ రివర్స్ అయిపోద్ది మార్కెట్ ఇమ్మీడియేట్‌గా. సో, అక్కడ నీకు తెలిసిపోద్ది ఇది రివర్స్ అని. సో, కొద్దిగా డౌన్ సైడ్‌కి ఈ లెవెల్ కింద 74, 750 కింద మార్కెట్ ఓపెన్ అవ్వగానే వెయిట్ చేసి కొద్దిగా ఒక ఒక అరగంట, 20 నిమిషాలు వెయిట్ చేసో లేదా 15 నిమిషాలు వెయిట్ చేసో మీరు ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ సెట్ అయ్యిద్ది. ఓకే. 15 మినిట్స్ క్యాండిల్స్ ఓ 2 వచ్చే వరకు అంటే 30 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోద్ది. ఓకే. క్లారిటీ అయితే వచ్చేస్తది. ప్రెజెంట్ అయితే మార్కెట్ పాజిటివ్‌గానే ఉంది గిఫ్ట్ నిఫ్టీ. మరి చూడాలి. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్‌లు కూడా లైట్ పాజిటివ్‌గానే ఉన్నాయి. మరి పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని మనం చూడాలి ఇంకా. రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి తెలిసిపోద్ది. ఓకే. అండ్ ఫ్రైడే నేను గ్రూప్‌లో ఒక మెసేజ్ పెట్టానండి. చాలామందికి అదొక డౌట్. "నువ్వు బాలేదన్నావు మార్కెట్ పైకెళ్ళిందని." నేనెందుకు బాలేదన్నానో నీకు క్లారిటీ ఇస్తాను నేను అందరికి. మార్కెట్ ఫ్రైడే మార్నింగ్ నేనొచ్చాను. గుడ్ మార్నింగ్. టుడే మార్కెట్ ఈస్ నాట్ గుడ్. డోంట్ ట్రేడ్ అని చెప్పాను. వాట్ హ్యాపెన్ నేను చెప్తాను చూడండి. మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడ ఓపెన్ అయిందండి? ఇక్కడ గ్యాప్ అప్. వెంటనే సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది చూసారా? ఇక్కడే నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది. మార్కెట్ రోజంతా ఇప్పుడు ఈ రేంజ్‌లో టైమ్ పాస్ చేస్తదని. మార్కెట్ ఏమైంది? ఇదే రేంజ్‌లో టైమ్ పాస్ చేస్తూ ఉంది. ఇక్కడి వరకు చూడండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యేంత వరకు కన్ఫర్మేషన్ లేదు. ఎందుకు అంటే ఇది దీని పైన హై పైన క్లోజింగ్ వచ్చింది. లేదంటే ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇమ్మీడియేట్‌గా లోపలికొచ్చి రేంజ్‌లో ఉండిపోద్ది. అలా వరస్ట్‌గా ఉన్నప్పుడు ప్రీమియమ్స్ కరిగిపోతాయి 2 సైడు. ఒకరోజు వదిలేస్తే ఇబ్బంది లేదు కదా! అందుకు వదిలేయమన్నాను నేను. తర్వాత ఆల్మోస్ట్ మీరు చూస్తే 1:30 తర్వాత మార్కెట్ బ్రేకౌట్ ఇచ్చి ఎళ్ళింది. 1:30కు ముందు మార్కెట్ బావుందా? బాలేదు కదా! అయి లోపలే చాలామంది లాస్ అయిపోయి ఉంటారు. ఓకే. తెలియని వాళ్ళు, రాని వాళ్ళు చాలామంది. చాలామంది లాస్ అయిపోయి ఉంటారు. నేనైతే ఫ్రైడే పూట ఏ సెల్లింగు ట్రేడ్ తీసుకోలేదండి. అండ్ 20,000 బయింగ్ గూడా తీసుకోలేదు. ఓన్లీ నా ఆల్గో ఒక్కటే రన్ అయింది ఆ రోజు. నేను చూపిస్తాను. ఆల్గో మాత్రం చాలా మంచి ప్రాఫిట్ బుక్ చేసింది ఆ రోజు. ఒక్కసారి ఐ విల్ షో యూ. ఓకే. ఆల్గో మాత్రం 11,000 దాకా బుక్ చేసింది ఆ రోజు. మనీలోకెళ్తున్నాను. ట్రేడ్ డైరీ ఇగో. సో, ఇక్కడ చూడండి కింద. ఈ కింద ఇగో నిన్న 12థ్ ఫ్రైడే రోజు మీరిగో 11,000 బుక్ చేసింది ఆల్గో.
ఇక్కడ మీరు చూడండి ఫ్రైడే రోజు 11,000 ఆల్గో బుక్ చేసింది. ఓవరాల్ నెట్ పిఎన్ఎల్ 10,000 రిలీజ్ అయింది. 10,800 ఇది ఆల్గోదే. ఇక్కడ అన్నీ ఆల్గోవే నేనేం చేయట్లేదండి. అన్నీ ఆల్గో ట్రేడ్‌లే. ఓకే. సో, ఇక్కడ మీకు ఎంత కనబడుతుంది? 11,000 బుక్ అయింది. ఓకే. ఓవరాల్‌గా పాయింట్ అది. సో, ఇక్కడ ఆల్‌గా మంచిగా బుక్ చేసిందనమాట 11,000 మంచి ట్రేడ్ అది. సో, మాన్యువల్‌గా బయింగ్ చేయలేదా? చేయలేదు. మాన్యువల్ సెల్లింగ్ చేయలేదా? చేయలేదు. ఓన్లీ ఆల్‌గా ఒకటే రన్ అయింది. ఎందుకంటే దానంతట అది రన్ అవుతది కాబట్టి దాన్ని వదిలేసాం. అది రన్ అయింది. అది 11,000 బుక్ చేసాం అంతే తప్ప మిగతా నేనేం చేయలేదు. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా ఈరోజు పాయింట్ అండ్ సబ్జెక్ట్. నేను షార్ట్స్‌లో పెడతాను. బట్ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 4 అయిపోయింది నేను బయట నుంచి వచ్చేసరికి షార్ట్ పెట్టలే. డే 10. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో డే 10, 11 కలిపి పెట్టేస్తాను. డోంట్ వర్రీ. అండ్ ఇది ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్‌కాయిన్ రిలేటెడ్ వీడియో పెట్టాను. చాలా బావుంటది స్ట్రాటజీ. ఒకసారి చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తే మీరు కూడా ట్రేడ్ చేసుకోండి. ఓకే. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటా. ఇంకా ఛానెల్‌కి ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.